ఎలా అనిపిస్తుంది ప్రతి గ్రామంలో ఇంత ఆదరణ దొరుకుతుంటే మీకు అసలు? చాలా సంతోషంగా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డబల్ వచ్చింది కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. అంటే మెయిన్గా రీజన్ ఏంటి విజిల్ గుర్తు మీరు ఎంచుకోవడానికి? పోలీసు వాళ్ళేమో దొంగలు తరమడానికి విజిల్ వేస్తారు కదా, నేను ఈ రాష్ట్రంలో ఉన్న దొంగలను తరమడానికి విజిల్ గుర్తు మీ ఎంచుకున్నాను. దృష్టిలో దొంగలంటే ఇప్పుడు ఎవరండి? అన్యాయాలు చేస్తున్న వారందరూ దొంగలే. అంటే ఆపోజిషన్ లీడర్స్ అంటారా లేకపోతే ఎట్లా అంటారు? ఆపోజిషన్ అని నేను అనలేదు, మీరే అంటున్నారు. మేడం మీ పైన జరిగిన దాడిని ఎలా చూస్తున్నారండి? దాడి అంటే కావాలనే చేశారు. దాడి జరిగిన తర్వాత నేను ఇప్పటికీ 48 అవర్స్ అవుతుంది. ప్రొడక్షన్ కావాలని అడిగితే ఎవ్వరు ఇవ్వలేదు. తర్వాత నిన్న ఒక సార్ గారు హైకోర్టులో పిటిషన్ వేశారు. సార్ గారు నాకు ప్రొటెక్షన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైకోర్టుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓడిపోతామన్న భయంతో దాడి జరిగింది అనుకోవచ్చండి. వాళ్ళు ఓడిపోతారన్న భయంతోనే దాడి చేశారు. ఇప్పుడు మీకు ప్రొటెక్షన్ ఉన్నట్టేనండి? బయటకు వెళ్ళినప్పుడు ప్రొటెక్షన్ వస్తుందా? ఇప్పుడు పోలీసు వాళ్ళతో మీకు సపోర్ట్ ఉందా? ఈరోజే పెట్టిరు ప్రొటెక్షన్ అనేది, ఈరోజే పెట్టిరు. అంటే ఒక్కసారి ఇప్పుడు మీ మేనిఫెస్టో గురించి చెప్పరా? మేనిఫెస్టో స్టార్టింగ్లో నేను ఒక 10 అంశాలను ఎంచుకున్నా, కానీ ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ప్రాబ్లం ఉంది కాబట్టి అవన్నీ నా మేనిఫెస్టోలో చేర్చుకొని ఒక్కో గ్రామంలో ఎగ్జాంపుల్ ఇక్కడ అంబులెన్స్ ఫెసిలిటీ లేదంట, రోడ్లు కూడా వచ్చారు కదా చాలా దరిద్రంగా ఉన్నాయి. సో అవి కూడా నేను ప్రతి ఒక్కటి అంటే నేను పర్టికులర్గా ఒక 10 అంశాలు చేర్చుకున్నా, కానీ అవి కావు. వాటితో పాటు ఇక్కడ ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్కటి ప్రాబ్లం ఉంది కాబట్టి అవి కూడా నేను సాల్వ్ చేస్తాను. ఏంటంటే ఇప్పుడు మీరు వెళ్తా ఉన్నారు కదా, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ చెప్తా ఉన్నారు? ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేస్తానని చెప్తున్నా. కొందరికి ఇళ్ళు సరిగ్గా లేవు. ఒక ఏరియాలో అయితే ఇంకా వాళ్ళు చికెన్ షాప్ పెట్టుకొని నడుపుతున్నారంట అన్న. ఏదో పార్టీ వాళ్ళు చికెన్ షాప్ పీకేశారంట. ఒక నెలలో మళ్ళీ కడతామని చెప్పేసి ఇప్పటికి చికెన్ షాప్ కట్టలేదంట. ఆ ఫ్యామిలీ మొత్తం నడవడానికి ఆ చికెన్ షాప్ నడవాలి. సో అలాంటివి కొన్ని అక్రమాలు కూడా జరిగినాయి. వాటన్నింటినీ నేను నా మేనిఫెస్టోలో చేర్చుకొని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను. బర్రెలక్క నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎలా అనిపిస్తుందండి మీకు ఇది? చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడి కేసీఆర్ విమర్శించే స్థాయికి వచ్చారంటే అంటే ఎలా అనిపిస్తుంది? కేసీఆర్ గారు మీ మీద కామెంట్స్ చేస్తారు, ఆ టైంలో మీకు ఎలా అనిపిస్తుంది? అంటే వీడియోలు చూసేంత టైం లేదు. అంటే అన్నారు విజిల్ వద్దు కారే కావాలని చెప్పేసి, నేనేమంటున్నంటే కారు వద్దు విజిల్ కావాలి. కార్లో తిరిగి మస్తు అయింది. ఇక విజిల్తో ఒక్కసారి ఊదితే అసెంబ్లీ గోడలు మొత్తం పగలాలని నేను అనుకుంటున్నా. బర్రెలక్క గెలిచిన తర్వాత ప్రజల తరపునే ఉంటుంది అనుకోవచ్చా అండి? ప్రజల తరపున ఉండాలనే పోటీ చేస్తున్నా కదా, ప్రజల తరపున ఉండడానికి పోటీ చేస్తున్నా నేను. మీరు నిరుద్యోగుల గొంతుక అవుతారా? అయినా ఆల్రెడీ నిరుద్యోగుల గొంతుకనే అయినా ఈ ప్రజల గొంతుక కూడా అవుతాను. ఒకవేళ గెలిచిన తర్వాత మిమ్మల్ని ఎవరైనా ఏదైనా పార్టీ ఆహ్వానిస్తే ఏం చేస్తారు? వెళ్ళను, ఇండిపెండెంట్గానే ఉంటాను. ఎటువంటి ప్రలోభాలకు లోనవరా? ఇప్పటికి లోన్ అవ్వలేదు. ఇప్పుడు వచ్చినట్టు దౌర్జన్యాలు కానీ దాడులు కానీ ఈ మాటలు కానీ వీటన్నిటికీ నేను లోన్ కానప్పుడు రేపు ఇంకేం లోన్ అవుతా? వేటికి లోన్ అవ్వను, ఇండిపెండెంట్గానే ఉంటాను. వస్తున్నాయండి ప్రలోభాలు? చాలా వస్తున్నాయి కానీ ఇంక అన్నీ పట్టించుకుంటే నేను ముందుకు వెళ్ళలేను. ఏమొచ్చినా పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నా. మీ పైన ఉన్న కేసు ఎక్కడి దాకా వచ్చింది మేడం? ఇంకా కోర్టులో నడుస్తుంది. మొన్న వెళ్ళలేదు, ప్రచారంలో బిజీగా ఉన్నా. ఇక అదింత అయిపోయినాక ఇంకేమవుతుందో చెప్తాను మళ్ళీ. ఇప్పుడు మీరు ఇచ్చిన అకౌంట్ నెంబర్కి ట్రాన్స్ఫర్ చేస్తుంటే ఫెయిల్డ్ అని వస్తుంది, దీని గురించి ఏమంటారు? కావాలనే అమౌంట్ ఆల్టర్నేటివ్ ఏమైనా చూసారు? ఆల్టర్నేట్ అంటే ఇప్పుడు టైం లేదన్నా. చాలామంది నా మీద అభిమానంతో ₹1 ₹2 చాలా కొడుతున్నారు. కావాలని అమౌంట్ పడకుండా చేస్తున్నారు. వేరే అకౌంట్ కూడా నాకు లేదు ఇవ్వడానికి. ఈ రోజుకి మీ బ్యాంక్లో బ్యాలెన్స్ ఎంత? 7,50,000. మేడం మీకు పడుతున్నాయి అనేసి ఇక అంటారు నరం లేని నాలుక మస్తుగా మాట్లాడుతుంది. స్టేట్మెంట్ అనేది ఒకటి ఇస్తారు కదా, బ్యాంకులోకి వెళ్తే మన స్టేట్మెంట్ ఇస్తారు. ఆ స్టేట్మెంట్ కూడా మీడియా ముందు పెడితే ఎవరేం మాట్లాడారు అందరు నోరు మూతలు పడతాయి అంతే. మేడం మీకు సపోర్ట్ ఇవ్వడానికి వివిధ దేశాల నుంచి రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారంట మేడం? వస్తున్నారు. ఇంటర్నేషనల్ లాయర్ సార్ వాళ్ళు కూడా వచ్చారు, నిన్న నాకు సపోర్ట్ చేశారు. చాలామంది వస్తున్నారు. ఇంకా కంచె ఐలయ్య సార్ గారు కూడా ఇప్పుడు వస్తారంట. ఇప్పుడు మీరు కోర్టుకి వెళ్ళారు కదా ఆ కేసు పైన, దానికి సంబంధించి ఇట్లాంటి పెట్టి కేసెస్ సోషల్ మీడియా వాటిపైన తీవ్రంగా తీసుకోవద్దని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది కదా, దాని గురించి మీరు ప్రస్తావించలేదు? ఇంకా ప్రస్తావించకూడదు అని అంటే నాకు మాట్లాడేంత సిచ్యువేషన్ రాలేదు. ఇంకా ఆ విషయం వాళ్ళకి తెలుసో లేదో ఏంటంటే ఆ చిన్న కేసు కూడా 1 year అవుతుంది నేను తిరగబట్టి. ఇంకా అది ఏముందో మీ తమ్ముడిని ఇట్లా దాడి చేశారు అంటున్నారు కదా, అంటే మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే చేశారా? ఇంతకుముందు తమ్ముడి పైన పరిచయం ఉంటే అట్లా ఇట్లా ఏమైనా వేరే రీజన్ అయ్యి ఉంటుంది? లేదు, మా తమ్ముడికి వాళ్ళు ఎవరో తెలియదు. ఇంకా ఏంటి అంటే
దాడి చేసిన వాళ్ళని ఇప్పటికి అరెస్ట్ చేయలేదు. అది మర్డర్ అటెంప్ట్ కేసే. కత్తి తీసుకొని వెళ్ళారంటే ఎందుకంటే మీ తమ్ముడు ఇంతకుముందు ఆ పీరీల పండుగ అప్పుడు ఎవరితో గొడవ పెట్టుకున్నారు వాళ్ళు అనుకుంటాను అన్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. దాని గురించి ఇక చేస్తారన్న తప్పుదారి పట్టియడానికి 100 మంది ఉంటారు. ఇప్పుడు ఒక ఎట్లుంటుందంటే మేము మంచాలు నింపించుకోవడానికి ఒకరిని చెడ్డోళ్ళని చేస్తారు ఖచ్చితంగా. మా తమ్ముడు ఫ్రెండ్స్ అయితే వాళ్ళు కాదు. మా తమ్ముడు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ నాకు తెలుసు. వాళ్ళు మా తమ్ముడు ఫ్రెండ్స్ కాదు. మా తమ్ముడికి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. నైట్ మా తమ్ముడు పెరుగు ఏదో తేవడానికి వెళ్తే కూడా వాళ్ళు మళ్ళీ వచ్చి కొడదామన్నట్టుగా చూస్తున్నారంట. ఉన్నారంట అక్కడ జమ్మి చెట్టు ఉంటుంది, అక్కడ కూడా మా తమ్ముడు కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ మేము కంప్లైంట్ ఇచ్చినా ఇప్పటికీ ఎందుకు అరెస్ట్ చేస్తలేరు అనేది మాత్రం అర్థం కావట్లేదు. ఆ అబ్బాయి ఏదో పార్టీల డ్రైవర్ అని చెప్పేసి తెలిసింది, అందుకే కావట్లేదేమో నేను అనుకుంటున్నాను. మీ తమ్ముడిని కొట్టడంలో పెద్దవాళ్ళ హస్తం ఉందనుకుంటున్నారండి? ఉంది, 100% ఉంది. ఫొటోస్ కూడా ఉన్నాయి కదా, ఆల్రెడీ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. మా తమ్ముడి పైన దాడి చేసిన వాళ్ళు వేరే పార్టీలో తిరిగిండ్రు అని చెప్పేసి ఆల్రెడీ అవుతున్నాయి బాగానే. ఇప్పుడు లోక్ అదాలత్కు మీరు ప్రస్తావించలేదా మీ కేసుకు సంబంధించి? అంటే ఇద్దరు వ్యక్తులు కలిస్తేనే అవుతుందంట కదా. ఎవరైతే పెట్టారో అది పెట్టి కేసు కిందకి వస్తుంది. వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు. మీరు భారత రాజ్యాంగం ప్రకారంగా మీ ఉన్న ఒపీనియన్ని అందరూ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా పెడతా ఉన్నారు. అలాగే మీ ఒపీనియన్ జనరల్గా మీరు చెప్పారు, దాన్ని పెట్టి కేసు లాగా కోర్టు ప్రస్తావించలేదు. ఇంకా హైలైట్ ఏంటంటే ఇట్లా వీడియోలు చేసి గవర్నమెంట్ని విమర్శిస్తే 5 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుందని చెప్పారు. ఇక నాకు ఇంకేం అర్థం కాలే. అంటే ఒకటి లా ప్రకారం ఎట్లా ఉంటుందంటే, మీరు కావాలని చేసిర్రు అనుకోండి, నిజంగా మీ ఉద్దేశం అలా ఉంటే అట్లా వ్యక్తపరిస్తే అది తప్పు. కానీ అలా చేయలేదు కదా మీరు. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది వాళ్ళ భావాలు వ్యక్తపరుస్తారు. డైరెక్ట్ తిట్టేటోళ్ళు కూడా ఉన్నారు. అవును, సరే నేను ఎప్పుడు చేయలేదు, నేను ఎవరిని ఒక మాట కూడా తిట్టలేదు. ఇప్పుడు వరకు కూడా నేను పేరెత్తి ఒక్కరిని తిట్టలేదు. నేను ఏ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తా, నేను నెక్స్ట్ ఎలా ప్రజలకు సేవలు చేయాలనుకుంటున్నా అనేసి మాత్రమే చెప్తున్నా. కానీ నేను ఎవరిని ఇప్పటివరకు ఒక మాట కూడా తిట్టలేదు. ఆ కేసు ఫైల్ చేసిన వాళ్ళ నేమ్ మీకు ఇప్పటివరకు తెలియదు అంటున్నారు, నిజమేనా? తెలుసు, అది సుమోటో కేసు కింద తీసుకున్నారు. పైనుంచి ప్రెజర్ ఉండడం వల్ల తీసుకున్నారు. ఇంకా మనం వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళ లైఫ్ కూడా స్పాయిల్ చేయడం కరెక్ట్ కాదు. పైనుంచి ప్రెజర్ ఉంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారండి. కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి ఏంటంటే ఇదంతా ఇప్పుడు నిరుద్యోగం అని చెప్పేసి అంటున్నారు, కానీ ఇది జస్ట్ మీరు ఒక పదవి కోసం మాత్రం చేస్తున్నారు అంటారు. దాంట్లో మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళు అంటున్నారా మీరు అంటున్నారా? లేదండి, ఖచ్చితంగా అందరి దగ్గర వస్తేనే మా దగ్గర నుంచి వస్తాం. మీకు నాకు పదవి మీద ఆశ లేదు, నాకు డబ్బు సంపాదించి చేయాలని లేదు. మెయిన్ ఫస్ట్ నేను నిరుద్యోగుల కోసం మాత్రమే నిలబడ్డది అన్నది 100% నిజం. నాకు ఇవన్నీ అవసరం లేదు, పదవి జాబ్ ఇవన్నీ అవసరం లేదు. నేను ఏమనుకుంటే ప్రజలకు సేవ చేయాలని మాత్రమే అనుకుంటున్నా. మేడం, ఇప్పటివరకు ఇండిపెండెంట్గా ఈ నియోజకవర్గం నుంచి 3 సెలెక్ట్ అయ్యారు. అట్లా మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఖచ్చితంగా నేను గెలుస్తా. ఎక్స్పెక్ట్ చేస్తే ఒకవేళ ఎంత మెజార్టీతో గెలుస్తుంది? ఇక నాకు వాళ్ళకంటే 20-30 వేల కంటే ఎక్కువనే వస్తాయి అనుకుంటున్నా. మేడం, ఉద్యోగం రాక అలసిపోయి ఇండిపెండెంట్ క్యాండిడేట్గా నామినేషన్ వేస్తారనుకోవచ్చు? అంటే అలసిపోయి అని చెప్పలేను. ఇంకా జాబ్ కోసం పోరాడే శక్తి నాకు చాలా ఉన్నది. ఇది కూడా ఒక జాబే కదా మేడం? ఇది జాబే, కానీ నాకు తెలియదు అనమాట. అయితే నిరుద్యోగులకు జరుగుతున్నటువంటి అన్యాయాలు అయితే ఏ ఉన్నవో, పేపర్ లీకేజీలు కానీ ఇలాంటివి అన్నిటిని నాకు బాధ అనిపించింది. ఫస్ట్ పేపర్ లీకేజీలు, జీవో నెంబర్ 46, ఎవరు వాళ్ళకి జాబులు వస్తాయంటే సిటీలో తక్కువ మార్కులు 56, 57 మార్కులు వచ్చిన వాళ్ళకి వచ్చింది. ఈ కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో 140, 150 వచ్చిన వాళ్ళకు జాబ్ రాలేదు ఇక్కడ చాలామందికి. అవన్నీ బాధ అనిపించింది. అందుకే నేను మెయిన్ నిరుద్యోగుల కోసం నామినేషన్ వేసిన. కానీ ఇక్కడ ఒక్కొక్క విలేజ్ తిరుగుతుంటే ఒక్కొక్క ప్రాబ్లం తెలుస్తుంది కాబట్టి వాటితో పాటు వీళ్ళ ప్రాబ్లమ్స్ కూడా నేను సాల్వ్ చేస్తాను. మేడం, మీరు ఏ పోటీ పరీక్షల కోసం సిద్ధమయ్యారండి? అన్ని డిగ్రీ మీద ఏ జాబ్స్ అయితే ఉంటావో వాటన్నిటికి అప్లై చేసినా, వాటన్నిటిని రాస్తున్నా. పోస్ట్ పోన్ చేస్తారు, క్యాన్సిల్ చేస్తూనే ఉన్నారు. ఒకవేళ ఓడిపోతే కంటిన్యూ చేస్తారా? అంటే పోటీ చేయడం కంటిన్యూ అంటే ప్రజాసేవ చేస్తూనే ఉంటాను. రాజకీయాల్లో నెక్స్ట్ కొనసాగిస్తారా? ప్రజాసేవ చేసుకుంటూనే ఉంటాను. ఇప్పుడు జాబ్స్ ఉంటాయి కదా, నోటిఫికేషన్స్, అవి ఎట్లా వస్తాయంటే ఎలక్షన్స్ ముందు మాత్రం అది మీ అందరికి కూడా తెలుసు. ఎలక్షన్ ఒక 1 year ఉందన్నగా నిరుద్యోగులను అందరినీ కాకబట్టనికి మాత్రమే వేస్తుండు. లేకపోతే ఆయనతో ఓట్లు కూడా పడవని చెప్పేసి నిరుద్యోగులను కాకబట్టడానికి అని చెప్పేసి వేస్తుండు. అలా కాకుండా ఎవ్రీ ఇయర్ ఒక నోటిఫికేషన్ క్లియర్ అవ్వడానికి ఒక 1 year కంటే ఎక్కువ టైం ఏం పట్టదు. ప్రతి సంవత్సరం ఎన్ని పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయో అన్ని పోస్టులు ప్రజలకు తెలియజేసి ఇన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయని మాకంటూ ఇక ఏరియాలో చూశారు. ఒక్క ఇండస్ట్రియల్ ఏరియా కూడా లేదు. మాకంటూ కొంచెం ఇండస్ట్రియల్ ఏరియా ఏర్పాటు చేస్తే కనీసం ప్రైవేట్లోనైనా జాబులు చేసుకొని మేము బతుకుతాం కదా.
అంటే మేడం గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అంటే ఒక ఎమ్మెల్యే చేసే పని కాదు కదా, సీఎం అనుకుంటేనే చేస్తారు కదా. నేను సీఎం గారితో మాట్లాడతాను, అవసరమైతే అందరి దగ్గరికి వెళ్తాను, కాళ్ళు మొక్కుతాను, నా ప్రజల కోసం ఏమైనా చేస్తాను. నేను ఇప్పటికీ సపోర్ట్ చేయండి సీఎం అప్పుడు అప్లై చేస్తాను అనుకుంటున్నాను. చేస్తాడు, అప్పుడు ఎమ్మెల్యే అయితే కదా, ఒక పొజిషన్ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా చేస్తారు. భారీ మెజార్టీతో వస్తే ఎవరైనా చేస్తారు. అధికారం వచ్చినాక సాధించగలుగుతారు అనుకుంటున్నారా? ఖచ్చితంగా సాధిస్తాను, దానికోసం నేను ఎంత పోరాటమైనా చేస్తాను. అధికారానికి ముందు అధికారానికి తర్వాత మీ దగ్గర ఏమైనా చేంజ్ వచ్చే ఛాన్స్ ఉందా? ఎలాంటి చేంజ్ రాదు. ఇప్పుడు నేను ఎలా ఉన్నానో రేపు కూడా అలాగే ఉంటాను. ఇప్పుడు ఏ విధంగా అయితే తిరుగుతున్నానో జనాల మధ్యలో అదే విధంగా ఉంటాను.